గుడ్ మార్నింగ్. ఈరోజు పేపర్ 2Bలో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఉన్నాం కదా, షార్ట్ ఆన్సర్స్లో రిమైనింగ్ చెప్తాము. సాల్వ్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ వై. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ వై. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ వైని ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ వై అని రాయొచ్చు కదా, అలాగే ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఇంటూ ఈ పవర్ మైనస్ వైని 1/e పవర్ వై అని రాయొచ్చు కదా అలాగా. సో ఈ రకంగా రాసుకున్నాక ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డివై బై డిఎక్స్ ఉంది కదా, వై టర్మ్స్ అన్నీ ఒక పక్క ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒక పక్క తీసుకుంటాం. అంటే డివై బై ఈ పవర్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రల్ ఈ పవర్ బై డివై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంటిగ్రల్ ఈ పవర్ బై డివై ఈజ్ ఈ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ సెపరేట్ చేస్తే ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ సి విచ్ ఈస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్. ఈ రకంగా ఫైండ్ చేయాలి. నెక్స్ట్ సాల్వ్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ tan వై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇలా ఉంటే ప్రాబ్లమ్ వై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అనుకుంటే డివై బై డిఎక్స్ దీనికి డెరివేటివ్ ఫైండ్ చేద్దాం. డివై బై డిఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు dz by dx, which implies that dy by dx is equal to 1 plus dz by dx. Given dy by dx minus x tan y minus x is equal to 1 అని ఇచ్చారు. సో which implies that 1 plus ఇప్పుడు మనం ఫైండ్ చేసి పెట్టుకున్నాం కదా, 1 plus dz by dx, dy by dx అంటే వేసాం, 1 plus dz by dx ఆ ప్లేస్లో ఇది వేసాం, మైనస్ ఎక్స్ tan ఆఫ్ y minus x అంటే tan y మైనస్ ఎక్స్ని జెడ్ అనుకున్నాం కదా, సో tan జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని వచ్చింది. విచ్ ఇంప్లైజ్ దట్ dz బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ tan జెడ్ అంతే కదా. ఇక్కడ +1 అక్కడ 1 రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు దీన్ని ఎలా రాసామంటే జెడ్ టర్మ్స్ అన్నీ ఒక పక్క ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒక పక్క రాస్తే ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ 1 బై tan z అంటే cot z, ఇంటిగ్రల్ cot z dz ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే లాగ్ మాడ్ సైన్ z మైనస్ లాగ్ సి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఇది మనకి వచ్చింది లాగ్లో ఉంది కాబట్టి కాన్స్టెంట్ కూడా లాగ్లో రాస్తాం అన్నమాట. సో విచ్ ఇంప్లైజ్ దట్ లాగ్ అలాగే ప్రూవ్ చేయమని పార్ట్ కూడా చూసుకొని చేస్తూ ఉంటాం. లాగ్ మాడ్ సైన్ జెడ్ బై సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 అంతే కదా. లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫామ్లో ఉంది, సో కాబట్టి లాగ్ ఏ బై బి అని రాస్తాం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2. ఇప్పుడు సైన్ జెడ్ బై సి ఈజ్ ఈక్వల్ టు ది బేస్ ఈ తీసుకున్నాం అనమాట. అంటే ఈ పవర్ లాగ్ మాడ్ సైన్ జెడ్ బై సి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఈ పవర్ లాగ్ మాడ్ అనేది ఈ పవర్ లాగ్ ఎక్స్ కదా, ఆ ఎక్స్ ప్లస్లో సైన్ జెడ్ బై సి ఉంది. సో సైన్ జెడ్ బై సి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ బై 2. సింప్లైజ్ దట్ జెడ్ అంటే ఏంటి, వై మైనస్ ఎక్స్. సో సైన్ వై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిఈ పవర్ ఎక్స్ స్క్వేర్ బై 2. దేర్ఫోర్ ది జనరల్ సొల్యూషన్ ఈజ్ సైన్ వై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిఈ పవర్ సి ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఈ రకంగా చేయాలన్నమాట. అది నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఆన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ వై అవి చూద్దాం. సెకండ్ ఇది డివై బై డిఎక్స్ ప్లస్ వై tan x ఈజ్ ఈక్వల్ టు కాస్ క్యూబ్ ఎక్స్.
సారీ, ఇందులో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూసుకోండి. సాల్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2xy dy. ఇవి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ dy by dx ఇజ్ ఈక్వల్ టు, దీన్నే ఇలా రాస్తాను, dy by dx ఇజ్ ఈక్వల్ టు 2xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ -1. ఇప్పుడు ఈ మనకు క్లియర్గా తెలుస్తుంది కదంతా, ఇట్ ఈస్ ఎ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పి, అంటే ఎక్స్లోని వైలోని రెండిట్లో కూడా ఉంది. దీని తలక డిగ్రీ ఈ 0 అని కూడా తెలుస్తుంది. లెట్ ఇలా ఉంటే కనుక సినాప్సిస్లో చెప్పుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు vx సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయాలన్నమాట. దీనికి డెరివేటివ్ ఫైండ్ చేద్దాం. y ఈజ్ ఈక్వల్ vx, dy by dx ఈజ్ ఈక్వల్ టు uv ఫామ్లో ఉంది కదా ఇది vx అనేది. సో u అంటే v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x 1 ప్లస్ x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v dv by dx. ఇప్పుడు ఈక్వేషన్ 1 చూద్దాం. dy by dx అంటే ఏంటి రాయొచ్చు, v ప్లస్ x ఇంటూ dv by dx రాసుకోవచ్చు కదా, అదే రాసాం. ఇజ్ ఈక్వల్ టు 2x ఇంటూ y అంటే vx వేయాలి కదా ప్రతి చోట కూడా, vx బై ఎక్స్ స్క్వేర్ అలాగే ఉంచి y స్క్వేర్ని v స్క్వేర్ x స్క్వేర్ అవుతుంది, ఎందుకంటే y ఈజ్ ఈక్వల్ vx కాబట్టి పవర్ -1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ డినామినేటర్లో కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోతుంది, 2v బై v స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ -1. అంటే ఇప్పుడు ఈ వీనేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వీని రైట్ హ్యాండ్ సైడ్ పంపించి సింప్లిఫై చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x dv బై dx మిగులుతుంది, ఈజ్ ఈక్వల్ టు 2v బై v స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ -1 మైనస్ v, దట్ ఈజ్ ఈక్వల్ టు v స్క్వేర్ ప్లస్ 1 బై 2v మైనస్ v. ఇది వచ్చింది, ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది అంతే కదా, 1 బై 2v బై v స్క్వేర్ ప్లస్ 1 అంటే v స్క్వేర్ ప్లస్ 1 బై 2v అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ v స్క్వేర్ బై 2v. సింప్లిఫై చేస్తాక ఇప్పుడు v టర్మ్స్ అనే ఒక పక్క, x టర్మ్స్ అనే ఒక పక్క తీసుకుని వచ్చి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మైనస్ ఇంటిగ్రల్ -2v బై 1 మైనస్ v స్క్వేర్ dv ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై x dx. అలా రాసుకున్నాం అన్నమాట, మైనస్తో చేసాం అంత, మైనస్తో మల్టిప్లై ఇంటిగ్రల్ చేసాము, అదే న్యూమరేటర్కి డినామినేటర్కి ఇచ్చాము. చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, ఎందుకు అలా చేసామంటే 1 మైనస్ v స్క్వేర్ t అనేది అనుకున్నాం, అప్పుడు -2v dv అని వస్తుంది అన్నమాట, అందుకని అలా రాసాం. ఇంకోటి ఈ -2v dv అనేది dt అయిపోతుంది, dt బై t వస్తుంది, అంటే log t కదా, సో log mod 1 మైనస్ v స్క్వేర్, ముందర మైనస్ అలాగే ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ ఇంటిగ్రల్ 1 బై x dx ఇస్ log x ప్లస్ log c, అంతా లాగ్లో ఉంది కాబట్టి కాన్స్టెంట్ log c అన్నది. ఇప్పుడు log x ప్లస్ log c దీన్ని అటుపక్క పంపించాం, ప్లస్ log mod 1 మైనస్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, 0 ఎలా రాస్తాం, log 1 అని రాద్దాం. సో ఇక్కడ ఏబీసీ ఫామ్లో ఉంది, log a ప్లస్ log b ప్లస్ log c ఫామ్లో ఉంది కాబట్టి ఏబీసీ అవుతుంది, అంటే xc ఇంటూ 1 మైనస్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు log 1, xc ఇంటూ 1 మైనస్, అసలు v అంటే ఏమనుకున్నాం అంత అది రాద్దాం, y స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 1, ఈ రకంగా చేయాలన్నమాట. సో దేర్ఫోర్ c ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్. ఈ రకంగా చేయాలన్నమాట. అంతా కూడా y ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే రెండిట్లో ఉంది, ఎక్స్లోనే ఉంది వైలోనే ఉంది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒక ఎక్స్లో ఉంటే అది వేరేగా చేయాలి, ఆ మోడల్ వేరే, అలాగే ఓన్లీ వైలో ఉంటే ఆ మోడల్ వేరేగా, అవి ఇంకా ముందర వస్తాయో చెప్తాను ఆ మోడల్ కూడా. సో రెండిట్లో కలిపి ఇచ్చాడు ఈక్వేషన్, ఎక్స్లో వైలో కూడా ఉంది కాబట్టి అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు vx సబ్స్టిట్యూట్ చేస్తాను, చేసి సెపరేట్ చేసి టర్మ్స్ సెపరేట్ చేసి ఇంటిగ్రేటింగ్ చేస్తాను, ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ సాల్వ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ dx మైనస్ xy dy ఈజ్ ఈక్వల్ టు 0. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ ఇది ఇచ్చారు. సో విచ్ ఇంప్లైజ్ దట్ దీని నుంచి dy by dx ఫైండ్ చేద్దాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై xy, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు f ఆఫ్ xy ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై xy కాబట్టి f ఆఫ్ kx ky ఫైండ్ చేద్దాం. ఫైండ్ చేస్తే k పవర్ 0 f ఆఫ్ xy వచ్చింది. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ హోమోజీనియస్, అంతే కదా, రెండిట్లో ఉంది, ఎక్స్లోనే వైలోనే ఉంది, ఇక్కడే చూడగానే తెలిసిపోతుంది. డిగ్రీ ఎంత ఉన్నది అన్నది ఫైండ్ చేయడానికి ఈ రకంగా చేయాలన్నమాట.
చేస్తే అప్పుడు ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది, అంత కే పవర్ 0, ఎందుకంటే న్యూమరేటర్లో డినామినేటర్లో కే స్క్వేర్లు క్యాన్సిల్ అయిపోతుంది, కే పవర్ 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు అని వచ్చింది. సో డిగ్రీ ఈజ్ 0 అనమాట. ఈ రకంగా ఫైండ్ చేయాలి డిగ్రీ. ఇప్పుడు హోమోజీనియస్ ఈక్వేషన్ వై ఎక్స్ అండ్ వై కాబట్టి వై ఈజ్ కూడా విఎక్స్, మిగతా అంతా మళ్ళీ సేమ్ ఇందాక చెప్పుకున్న దాని. దేర్ఫోర్ డివై బై డిఎక్స్ ఈజ్ కూడా వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్. దీన్ని డెరివేటివ్ ఫైండ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఏమిటవుతుందో చూద్దాం. డివై బై డిఎక్స్ ప్లస్లో వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ వస్తుంది. అలాగే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కదా, అది వేసాం. బై ఎక్స్ ఇంటూ వై అంటే ఎక్స్ ఇంటూ విఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. 1 మైనస్ వి స్క్వేర్ బై వి వచ్చింది. సో డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ వీనేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే వీని రైట్ హ్యాండ్ సైడ్ పంపించి సింప్లిఫై చేస్తే 1 మైనస్ 2v స్క్వేర్ బై వి వచ్చింది. సో వి బై 1 మైనస్ 2v స్క్వేర్ డివి ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ డిఎక్స్. ఈ రకంగా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు సిమిలర్ టర్మ్స్ అన్నీ ఓ పక్కే తెచ్చుకుంటాం. అదే వి టర్మ్స్ అనే ఒక పక్కి, ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒక పక్కే తీసుకొచ్చి ఇంకా ఇంటిగ్రేషన్ చేస్తాను. చేశాక ఈ రకంగా వస్తుంది. వచ్చాక అక్కడ ఇలా వదిలేయకూడదు, ఎందుకంటే వి అంటే వై ఈజ్ కూడా విఎక్స్ కాబట్టి వి ఏమిటవుతుంది, వి అంటే వై బై ఎక్స్, అది సబ్స్టిట్యూట్ చేయాలి. చేసి కాన్స్టెంట్ ఏదైతే ఎందులో వచ్చింది అన్నది చూసుకొని దాన్ని బట్టి కాన్స్టెంట్ లాగ్లో, ఇక్కడ లాగ్లో ఉంది కాబట్టి లాగ్లో తీసుకుంటాం. ఆ రకంగా చేసి సింప్లిఫై చేస్తే బాగుంటుంది. ఒకసారి ప్రూవ్ దట్ అని చెప్పి అడుగుతారు. అలాంటప్పుడు చివరి వరకు ఇదంతా కూడా చేయాలి. అయినా కూడా పూర్తిగా చేస్తే అప్పుడు, ఎందుకంటే 4 మార్క్స్ కదా వెయిటేజ్, దాన్ని బట్టి ఈ రకంగా చేయాలి. విచ్ ఇస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్. థ్యాంక్ యూ.